హలో గాయ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మా తమ్ముడు ఏదో మామిడికాయ పచ్చడి అంటే వేస్తుండు. ఇంటి పక్కన వాళ్ళు అయితే ఇందాక 2 మామిడికాయలు ఇచ్చిండు. దాంతో అయితే ఏదో ప్రయోగం చేస్తుండు. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాడు ఫ్రెండ్స్. ఎల్లిగడ్డ కారం అంటాడు, ఏదేదో అంటాడు. ఇప్పుడైతే వాడు ఎట్లా చేస్తాడో మీకు చూపిస్తా. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ అయితే బాగుంటుందంట. సరే చూపిస్తాను, నడవండి. ఇప్పుడైతే మామిడికాయలు అయితే చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకోవాలి. మా తమ్ముడికి కూడా తెలియదు, కానీ మా అత్త చెప్తే చేస్తుండు. టేస్ట్ ఎట్లా వస్తుందో ఏమో, నాకైతే భయం అవుతుంది. నాకు కూడా తినమని అంటుండు, మరి చూద్దాం. లేక సూపర్ చేస్తారు. చేసినాక వాళ్ళ రివ్యూ తీసుకుంటే ఎట్లుంటారో చూడండి. వాడు చేసిన ఏవైనా బాగుంటాయి, వాడికి అన్నొచ్చు, కాకపోతే మేము ఏడ చేయమంటామని ఏం చేయరా అన్నట్టు మా దగ్గర నటిస్తాడు. ఫస్ట్ అయితే ఎల్లిపాయలు అయితే వేసుకోవాలంట గైస్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి గైస్. ఈ సంవత్సరం అయితే ఫస్ట్ మామిడికాయ మేమైతే తినడం. టేస్ట్ అయితే బాగుంది, అసలు పుల్ల పుల్లగా తీయగా. దాంతో అయితే వీడు పచ్చడి వేస్తుండు. ఎట్లుంటుందో మనకు తెలియదు గాయస్. అందులోనైతే కొంచెం జీలకర్ర వేసుకోవాలి గాయస్. అందులోనే మామిడికాయలు కూడా వేసుకోవాలి. కట్ చేసుకున్న మామిడికాయలు వేసుకొని మంచిగా అన్ని కలిసేలాగా మంచిగా దంచుకోవాలి గైస్. ఇప్పుడైతే ఇట్లా మెత్తగా దంచుకొని ఇలా ఉప్పు కారం వేసుకోవాలా. మీకు సరిపోయేంత ఉప్పు కారం అయితే వేసుకోండి గాయస్. మా తమ్ముడికి అయితే కారం అంటే పిచ్చి, అందుకే వాడు ఎక్కువ వేసుకుంటుండు. గైస్ టేస్ట్ అయితే ఇద్దాం ఎట్లుందో. టేస్ట్ అయితే సూపర్ ఉంది గైస్. వేడి వేడి అన్నంలా కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్ ఉంటుంది అసలు. గైస్ ఇప్పుడైతే మా తమ్ముడు పోపుకేసి అబ్బా, నిజంగా గైస్ క్రేజీగా ఉంది అసలు. పుల్లగా మజా ఉంది అసలు. మీరు ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఒకవేళ ఇట్లానే సేమ్ నాలుక టేస్ట్ వచ్చి నాకు కామెంట్ చేయండి మర్చిపోకండి. నిజంగా ఎక్సలెంట్ అసలు. వేరే మక్కలకు కూడా ఒక బుక్క పెట్టి ఇస్తా, వాళ్ళదే కూడా తీసుకుంటా చూడండి. ఎట్లుంది అక్క? సూపర్ ఉంది, నిజంగా చెప్పు. మస్తు ఉంది గాయస్. ట్రై చేయండి పక్క మీరు కూడా.